నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఖరీఫ్ పంటకు రైతులందరూ సన్నద్ధం కావాలి. ఏరువాక పౌర్ణమి వేడుకల్లో కలెక్టర్ కీర్తి చేకూరి. కాతేరు వెంకట నగరంలో గోరంట్ల సుడిగాలి పర్యటన. 1.80 కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవం. 12న ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ సన్నద్ధత సభ వెల్లడించిన జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. రాబోయే రోజుల్లో చర్యలకు ప్రతిచర్యలు తప్పవు. కూటమి ప్రభుత్వానికి మార్గాని భరత్ హెచ్చరిక. బృందావనం పార్కులో 20 సిమెంట్ బెంచీలు ప్రారంభం. వితరణ చేసిన స్వర్ణాంధ్ర నిర్వాహకుడు గుబ్బల రాంబాబు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా చాగల్లు గ్రామం నందమూరు రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాదెండ్ల శ్రీరామ్ పొలంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఏరువాక రైతు జీవితంలో శుభారంభానికి ప్రతీక అని, ఖరీఫ్ సాగును శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రైతులకు 35,000 PMDS కిట్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 96,266 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 2,595 హెక్టార్లలో నర్సరీలు వేయడం జరిగిందని, వాటి ద్వారా సుమారు 51,900 హెక్టార్లను నాట్లు వేసేందుకు సరిపడా మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, పంటలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, జిల్లా వ్యవసాయ అధికారి బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం దూసుకొని పోతుందని శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కాంతేరు వెంకటనగరం గ్రామాల్లో ఆయన మోటార్ సైకిల్ పై సుడిగాలి పర్యటన నిర్వహించారు. కాతేరు మిలిటరీ కాలనీ, రావుగారి బిల్డింగ్ ప్రాంతాలలో 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. అలాగే 1.80 కోట్ల రూపాయలతో కాతేరు వెంకటనగరం, ప్రశాంతి నగర్, దాసరి నగరం, గ్యాస్ గోడౌన్ ఏరియా, తిరుమల స్కూల్ రోడ్, వేణుగోపాలపురం ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. అనంతరం కాతేరు, వెంకటనగరం గ్రామాల్లో మోటార్ సైకిల్పై ఎమ్మెల్యే గోరంట్ల పర్యటించి ప్రజలను నేరుగా కలిసి కూటమి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గోరంట్లకు స్థానిక మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఎంపీడీఓ సునీల్ ఆమ్స్ట్రాంగ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, గంగిన రంగయ్య చౌదరి, నాని, యానాపు యేసు, మద్దామణి, గంగిన జాహ్నవి, కురుకూరి కిషోర్, దాసరి భూషణం, ఈదల రాఘవబాబు, పంచాయతీరాజ్ డిఈ రామకృష్ణ, ఏఈ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, కొల్లి వెంకట్రావు, పోసుప ప్రకాష్, వేముల చిన్న, బొబ్బది దుర్గాప్రసాద్, సోమూరు ఆనంద్, కాళ్ళ వెంకటరమణ, బలగం కిరణ్, శ్రీనివాస్, గుమ్మడి నకులుడు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో నెగ్లెక్ట్ చేయబడి గ్రామాలని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ మరలా ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు నడుపుతున్నాయి. దానిలో భాగంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు తీస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజున 2,65 లక్షల రూపాయలతో వెంకటనగరం, కొంత కాతేరు ఏరియాలో 2 ప్రధానమైన రహదారులే కాకుండా 4-5 రహదారులే కాకుండా 2 మెయిన్ డ్రైన్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అభివృద్ధి కళ్ళ కట్టినట్టు కనపడుతూ ఉంది. ఇవాళ పుష్కరాల నాటికి ఈ ప్రాంతానికి గోదావరి నీరు ఇవ్వాలన్న సంకల్పంతో 196 కోట్ల రూపాయల స్కీమ్ అమలవుతూ ఉంది. దానిలో కాతేరు, కొంతమూరు, తొర్రేడు, వెంకటనగరం ప్రాంతానికి కూడా శుద్ధి చేసిన గోదావరి నీరు ఇవ్వాలి, ఇంటింటికి ఉచితంగా కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. 1 సంవత్సరంలో దీన్ని కంప్లీట్ చేసేందుకు అవకాశం ఉంది. కాతేరులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఒకటి కాతేరు, తొర్రే, కొంతమూరు మధ్య రహదారిని 4 లేన్గా మార్చే అవకాశం ఉంది. అది పుష్కరాల నాటికి పెట్టేది. దానికి అనుబంధంగా
₹1,60,00,000తో 2 డ్రైన్లు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. వెంకటనగరం పంచాయతీలో, కాతేరు, కొంతమూరు పంచాయతీల్లో కూడా నిర్మాణం మొదలవుతుంది. ఇది కాకుండా పేపర్ మిల్ దగ్గర నుంచి గ్యామన్ బ్రిడ్జి దాకా కూడా రహదారిని విశాలం చేసే కార్యక్రమం మొదలవుతోంది. 4 లేన్ కింద సెంట్రల్ లైటింగ్ పెట్టేసి గామన్ బ్రిడ్జ్ దాకా అభివృద్ధి చేయటం, గామన్ బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేయడం కోసం కొన్ని కార్యాచరణ, ఒక బైపాస్ నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉంది. దానివైపు కూడా దృష్టి సారిస్తున్నాం. ఒక వేరే వెంట కూడా వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రత్యామ్నాయం ఏంటని కూడా మిత్రులు చూపించిన లైన్ కూడా వర్కౌట్ చేస్తాం. ఇవాళ ఏదైతే కాతేరు దగ్గర విఐపి ఘాట్ రాబోతుంది కనుక విఐపి ఘాట్కి అనుబంధంగా రహదారులు వెడల్పు చేయాలనే నిర్ణయం కూడా ముందుకు సాగుతుంది. ఇవాళ చెరువులు ఇక్కడ ఎస్టీపీ ఒకటి నిర్మాణం చేయబోతున్నాం. నక్కలగూడెం దగ్గర ఎస్టీపీ నిర్మాణం చేసి ఈ రాజమండ్రి, కాతేరు, మల్లయ్యపేట, క్వారీ ఏరియా నుంచి వచ్చే మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకుండా ఒక ఎస్టీపీ నిర్మాణం నక్కలవాగు మీద చేసి శుద్ధి చేసిన తర్వాత గోదావరిలోకి వదిలే కార్యక్రమం కూడా అమలు చేయాలని నిర్ణయించాం. అలాగే జల్లవాగు సమస్య ఉంది. జల్లవాగు వచ్చి మన దగ్గర కాతేరు దగ్గర నదిలో కలుస్తూ ఉంది. దానివల్ల వర్షాలు పడి వరదలు ఉన్నప్పుడు నీరు నదిలోకి వెళ్ళక అడ్డంగా ఉంది. షట్టర్లు పాడైపోయినాయి. దాదాపు ₹3.5 కోట్ల కావాలన్నారు. దాన్ని కూడా ప్రపోజల్ పంపించాం. జల్లకాలువ రైతు సంఘం వారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. జల్లకాలువ ముంపు రక్షణగా వాళ్ళ జల్లకాలువ షట్టర్లు కూడా చేయటం, పాత వెంకటనగరం పంపులు 2 పంపులు కూడా మొన్నటిదాకా రిపేర్లు ఉంటే బాగు చేయించి నీరు వదలటం జరిగింది. దానివల్ల రైతులకు మేలు జరుగుతున్న కార్యక్రమం. ఒక నెల అడ్వాన్స్గానే నీరు ఇచ్చి ఇవన్నీ రైతులకి సహాయం చేయడం జరుగుతుందని మనవి చేస్తూ, గత ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు 30,000 కోట్ల బకాయిలు పెట్టిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పటికప్పుడు వాటిని చెల్లించి డిఏలు, పిఆర్సీ, ఐఆర్, సరెండర్, అర్జిత సెలవులు ఇస్తుందని భావించే వారికి నిరాశ ఎదురైందని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఏ ఉద్యోగి ఎంత బకాయిలు చెల్లించాలో స్పష్టం చేస్తూ పే స్లిప్లో నమోదు చేయాలని కోరినా స్పందన లేదని వివరించారు. రాజమహేంద్రవరం వచ్చిన జేఏసీ నాయకులు తొలుత కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందించారు. అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్తో సంఘాలన్నీ ఉద్యమ బాటకు నిర్ణయించాయన్నారు. జూలై 12న శ్రీకాకుళంలో ఉద్యమ సన్నద్ధత సభతో శ్రీకారం చుడుతున్నామని, 21న అనంతపురంలో, తర్వాత అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఉంటాయని తెలిపారు. ఈ ప్రభుత్వం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదని, బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు. పీఆర్సీ ఆలస్యం అవడం వల్ల గత ప్రభుత్వం నుంచి 27% ఐఆర్ తీసుకున్నామని, ఇప్పుడు ఆ ఊసే లేదన్నారు. ఉద్యమానికి ఏపీ ఎన్జీఓ జేఏసీ సైతం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపిందని, అన్ని సంఘాలను కలుపుకొని ముందుకెళ్తామన్నారు. ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ఉద్యమ బాటకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు పేర్కొన్నారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు, శాఖాపరమైన సంఘాలందరం కూడా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఇప్పటికే ఉద్యమ బాటకి సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో నాయకత్వాన్ని, జిల్లా నాయకత్వాన్ని, డివిజన్ నాయకత్వాన్ని బలోపేతం చేసే భాగంగా ఇప్పటికే పర్యటనలు చేస్తూ ఉన్నాం. రేపు అంటే వచ్చే నెల జూలై 12న మొట్టమొదటి సన్నద్ధ సభని శ్రీకాకుళంలో శ్రీకారం చుడుతున్నాం. అది సాధారణ ఉద్యోగులతో. ఇప్పుడు మేము తిరిగేదంతా కూడా నాయకుల్ని సంసిద్ధం చేస్తున్నాం. సాధారణ ఉద్యోగులతో జూలై 12న మొట్టమొదటి సభని శ్రీకాకుళంలో ఉద్యమ సన్నద్ధ సభని నిర్వహిస్తాం. 21వ తారీఖున రాయలసీమలో అనంతపురంలో ఉద్యమ సన్నద్ధ సభ నిర్వహించబోతున్నాం. తర్వాత ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా సన్నద్ధ సభలు నిర్వహించి తద్వారా ఉద్యోగులకి ఆర్థికంగా, ఎందుకంటే ఎందుకు తిరుగుతున్నాం అనుకోవచ్చు మీరు, ఉద్యోగులకు తెలియదా అని తెలుసు, కానీ ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు లేరు ఈ రోజున. ఎందుకని? వాళ్ళకి తీవ్రమైనటువంటి పని ఒత్తిడిలో నెట్టివేయబడ్డారు. ఆ పని ఒత్తిడిలో పెట్టి వాళ్ళు కనీసం వాళ్ళకి రావాల్సిన బకాయిల గురించి ఆలోచన లేకుండా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయ్యా నీకు ఎంత రావాలని నాయకుడిని అడిగిన, ఉద్యోగిని అడిగినా, సార్ నేను సర్ ప్రోగ్రాంలో నన్ను ఒకడంటాడు, ఇంకో ప్రోగ్రాం ఇంకొకడంటాడు. ఎవరికి వాళ్ళు గందరగోళంలో నెట్టవేయబడ్డారు. అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసుకొని ఉద్యమానికి ఏపీ జేఏసీ సమరం సిద్ధమవుతుంది. కలిసి వచ్చేటువంటి సంఘాలను, జేఏసీలను కూడా కలుపుకొని ఇప్పటికీ ఏపీ ఎన్జీఓ జేఏసీ కూడా వాళ్ళు కూడా ఉద్యమ కార్యాచరణని త్వరలో వాళ్ళు కూడా మొదలు పెట్టబోతున్నామన్నారు. అవసరమైనప్పుడు ఐక్య ఉద్యమాలకు కూడా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై లోకేష్ ను సీఎం చంద్రబాబు మందలించాలని, అంబేద్కర్ రాజ్యాంగమే నడుస్తుందని చంద్రబాబు భరోసా ఇవ్వాలని మాజీ ఎంపీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్ వైసీపీ కార్యాలయంలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదని లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై గొంతు ఎత్తుతున్న వైసీపీ నాయకులను అక్రమ కేసులతో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత ప్రజలు, రాజధాని రైతుల సమస్యలపై పోరాడుతున్న పార్టీ స్టీరింగ్ కమిటీ నాయకులను పోలీసులతో అడ్డుకోవడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరగడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో చట్టాలు, న్యాయ సూత్రాలు, రెడ్ బుక్ మాటన పోలీసుల రాజ్యం నడుస్తోందని, విజయవాడలో పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ నిదర్శనమన్నారు. తండ్రి సుమానులు ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై తాను గాని తన డ్రైవర్ గాని అసభ్యంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఆ రోజుల్లో సోము బీజేపీ రాష్ట్ర నాయకుడని, తాను వైసీపీ ఎంపీనని, అప్పటికే తనపై పార్టీ మారే యోచనలో ఉన్నారనే దుష్ప్రచారం జరుగుతున్న సమయంలో తాను ఆయన్ను కలవలేదన్నారు. ఇవాళ ఫైనల్గా ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీస్ అండ్ ట్రాంక్విలిటీని రెస్టోర్ చేయండి. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. ఇది మీరే మనుషుల్ని పురమాయిస్తారు, మీరే రాళ్లతో ఇసిరిపిస్తారు, మధ్యలో పోలీసులు వస్తే వాళ్ళు బలైపోతున్నారు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్గా జరుగుతూ ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ప్రజలన్నీ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. దీనికి తగ్గిన గుణపాఠము రాబోయే రోజుల్లో మీరు ప్రతిదానికి, ప్రతి చర్యకు కూడా, ప్రతి యాక్షన్కి కూడా రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హోంమంత్రి గారు, హోంమంత్రి గారు, నేను మీకు కూడా చెప్తా ఉన్నా, మీరు మీ పర్సనల్ కేర్ పైన తీసుకునే శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలపైన తీసుకోండి. ఆ శ్రద్ధ కేవలము ప్రెస్ ముందరకు వచ్చి డైలాగులు కొట్టేసి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఆయన అంటాడు ఒకవేళ హోమ్ మినిస్ట్రీయే నా చేతిలో ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటారు. అసలు ఏదండి ఇది? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరా మీ కూటమి అంటే? మీలో మీకు పొంతనలు ఉండవా? మీలో మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండదా? అంటే హోమ్ మినిస్ట్రీ మీ చేతిలో ఉంటేనే రాష్ట్రం బాగుంటుందా? అయితే తీసుకోండి, తీసుకుని అదేదో చూపించండి. మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటారు పంతం నానాజీ మాటలను వెనక్కేసుకుని వస్తారు. మీరు వైసీపీ వాళ్ళు ఇంకా దారుణంగా మాట్లాడారు, ఈయన మాట్లాడింది చాలా తక్కువ అంటున్నాడు. మరి అధికారం మీకు ఇచ్చారు కదండి. ఒకవేళ మేము తప్పులు చేస్తే అంటే మేము కూడా ఆ తప్పులు దానికి డబల్ చేస్తామన్నా దానికి అర్థం? ఇది సరైన పద్ధతి కాదండి. ఇమీడియట్గా ఎవరైతే ఆ రాయి ఇసిరిన ఆ బ్యాచ్, ఎవరైతే తెలుగుదేశము పార్టీ గూండాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కావాలంటే పేర్లతో సహా లిస్ట్ ఇస్తాం, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పంపిస్తాం. వీళ్ళందరిపైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు, మామూలు ఏదో చిన్న చితకా కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం కాదు. ఎందుకంటే డైరెక్ట్గా పెద్ద పెద్ద రాళ్ళు ఇసిరిన సందర్భం అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాల్సిందిగా ఆ లిస్ట్ కూడా మేము పంపిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎవరెవరు బ్యాచెస్ అక్కడ ఉన్నారో. దీన్ని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఎలాగా మా పార్టీ నుంచి మేము ఎలాగా కంప్లైంట్ ఇచ్చాము, మీరు సుమోటోగా తీసుకొని ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. అది ఇమీడియట్గా మీరు టేకప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక లాలచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ బృందావనం పార్కులో స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున 20 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. ఆ బెంచీలను గుబ్బల రాంబాబు స్థానిక పెద్దలతో కలిసి ఈపీడీసీఎల్ విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కొల్లూరి గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సేవలు అందించడంలో స్వర్ణాంధ్ర ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తుందని నిర్వాహకులు గుబ్బల రాంబాబును ప్రశంసించారు. ప్రజల సౌకర్యార్థం 72,000 రూపాయల విలువైన 20 సిమెంటు బెంచీలను స్వర్ణాంధ్ర రాంబాబు తన సొంత నిధులతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
స్వర్ణాంధ్ర నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ లాలా చెరువు ప్రాంతంలో 6 పార్కులతో పాటు బస్టాండు, సచివాలయాలు, పంచాయతీ ప్రాంగణాలలో ప్రజల సౌకర్యార్థం సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశామని, అవన్నీ తదుపరి పెద్ద పార్కులుగా ప్రభుత్వం అభివృద్ధి చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం అఖిల భారత కార్యదర్శి సమ్మతం గన్నయ్య, అచ్యుత మెడికల్స్ ముక్కు శ్రీనివాసు, ఈశ్వర్రావు, బాబీ, శ్రీను, శ్రీధర్, దువ్వాడ రాజా, డి సురేష్, సాయిరాం, సత్యసాయి బాలభాస్కర్, అనిల్, బాబులు, అబ్దుల్ గని తదితరులు పాల్గొన్నారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక 7-8 పార్కులు ఉంటాయి. ఈ పార్కుల్లో ఆ పార్కుకు సంబంధించినటువంటి వాకర్స్ కానివ్వండి, స్థానికులు కానివ్వండి, ఎవరు అడిగినా మనం హౌసింగ్ బోర్డు కాలనీ అన్ని పార్కుల్లో కూడా మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున బెంచీలు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు స్థానికులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం సేవలు అందించాలైనా తీసుకునే వాళ్ళు, అడిగే వాళ్ళు ఉంటే దానికి కొంత ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ మనం ఎక్కడైతే బెంచీలు వేసామో అన్ని పార్కులు కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందినాయి. ఈరోజు చూస్తే అంటే గవర్నమెంట్ దాన్ని 30 లక్షలు 50 లక్షలు పెట్టి చాలా అధునూతన సౌకర్యాలతో పార్కులు ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం. మరి ఇప్పుడు అచ్యుత్ మెడికల్స్ ఎదురుగుండా ఉన్నటువంటి ఈ పార్కు సంబంధించి బెంచీలు కావాలన్నప్పుడు ఇది స్థానికులు వచ్చి అడిగినప్పుడు ఎప్పటి నుంచో ఇది అలాగే చాలా కంగాలీగా ఉంటుంది. ఇది ఒక ఫారెస్ట్లా తయారైపోయింది. మొక్కలు కూడా పెరిగిపోయి స్థానికులు పాములు చేరిపోతే స్థానికులు కూడా ఇబ్బంది అవుతుంది నివాసితులకి. వెంటనే మనం ఈ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు స్వర్ణాంధ్ర సేవా సంస్థకి సహకరిస్తున్న వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దానికి ఆయనకి అన్ని విధాలా మేము తోడ్పాటుగా చేస్తూ, ఆయన ఏం కోరినా కూడా మేము ఆయనకి తోడ్పాటుగా పనిచేస్తున్నాం ఎప్పటి నుంచి కూడా. అలాగే ఫీడ్ ది హంగర్ ప్రోగ్రాం కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఏది కావాలన్నా కూడా ఆయనతో మేము సహా ప్రయాణం చేస్తున్నాము. అలాగే ఈ పార్కుకి ఇందాక చెప్పారు, దీనికి మన మొక్కలు వేయాలని చెప్పి, వాకింగ్ ట్రాక్ కావాలని చెప్పి, నా వంతు సహాయం దీనికి అందిస్తానని చెప్పి ఈ విధంగా చెప్తున్నాను. 20 బల్లలు వేశారండి. అడగగానే మాకు వెంటనే సహకరించి పార్క్ డెవలప్మెంట్ విషయంలో చాలా పెద్ద మనసు చేసుకుని ఆయన వెంటనే మాకు స్పందించి చాలా తొందరగా మాకు ఏర్పాటు చేయడం జరిగిందండి. వానలు వచ్చిన వెంటనే మొక్కలు కూడా వేస్తామని చెప్పి అన్నారు. మాకు చాలా ఆనందం అండి. ఆయనకి ఇంకా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేయాలి, ఆయన చేతుల మీద జరగాలని కోరుకుంటున్నాను. హౌసింగ్ బోర్డులో ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. ఈ చుట్టూ ఫెన్సింగ్ ఉన్న పార్కే ఇది. ఈ పార్కు డెవలప్మెంట్కి నోచుకోకుండా ఇంతకాలం ఉండిపోయింది. మున్సిపల్ కమిషనర్ గారి వారికి కూడా మేము అర్జీలు ఇచ్చున్నాం, అప్లికేషన్స్. తర్వాత మెయిన్గా గుబ్బల రాంబాబు గారు ఈ చాలా బాగా బల్లలు, ఒక 20 బల్లలు స్పాన్సర్ చేశారు. ఈ పార్క్ చుట్టూ వేసుకుంటున్నాం. అలాగే వాకింగ్ ట్రాక్ కూడా వేస్తాం. దానికి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడ చేశారు. అలాగే హౌసింగ్ బోర్డులో ఉన్న ఇతర పార్కులు, ఇక్కడ మనకి అంబేద్కర్ పార్క్ అని పెద్ద పార్క్ ఉంది, అక్కడ కూడా వేయడం జరిగింది. అలాగే హౌసింగ్ బోర్డులో ఉన్న రాఘవేంద్ర పంచాయతీ దగ్గర కూడా వేశారు. అలాగే మార్కెట్ యార్డ్లో కూడా వేయడం జరిగింది. సో ఇన్ని సహకారాలు మాకు అందించిన రాంబాబు గారికి హౌసింగ్ బోర్డు వాస్తవులుగా మేము అందరం ఆయనకి ధన్యవాదాలు చెప్తూ, ఇటువంటి కార్యక్రమాలు మరి రాంబాబు గారు మరిన్ని చేయాలని కోరుకుంటూ, ఆయన ఇంకా అనేక సేవలు చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తూ, మాకు ఈ పార్కుని ఇంకా అభివృద్ధి చేయడానికి ఏ విధంగా సహకారాలు అందించాలని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా స్వయం సహాయక సంఘాల పనితీరు, సమస్యలు, మహిళా సాధికారత, సెర్ఫ్ మెప్మా ఆడిట్ల పారదర్శకతపై సమగ్ర సమీక్ష చేసి సంస్కరణలు చేపట్టాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ లో వినతి పత్రం అందజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆర్థిక సామాజిక సాధికారత కోసం ఏర్పాటైన డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వ్యవస్థ లక్షలాది మహిళలను సంఘటితం చేసి ఆర్థిక చైతన్యం కల్పించిందని జనతా వారధి సభ్యులు గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ కొనసాగుతోందన్నారు. అయితే కింది స్థాయిలో పరిశీలించినప్పుడు కొన్ని ఆందోళనకర అంశాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా మహిళలను, డ్వాక్రా సంఘాలను కలుస్తున్నప్పుడు కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయని తెలిపారు. జనతా వారధి కన్వీనర్ కృష్ణంరాజు, కో కన్వీనర్ యానాపు యేసు, బండి ప్రసాద్, సూర్యకిరణ్, మీనాక్షి, జగనన్న కాలనీ నిర్వాసిత బాధితులు కానూరి జ్యోతి, నెల్లిపూడి లక్ష్మి, మీనాక్షి, అమ్ములు, దార్ల భద్రావతి తదితరులు పాల్గొన్నారు.
కొబ్బరి నార పీచులు తయారు చేయడం, అటువంటి చిన్న పెట్టుబడితో చిన్న తరహా పరిశ్రమలు నిర్వహించుకుంటూ దానివల్ల వచ్చేటువంటి లాభాలను తిరిగి బ్యాంకులకు చెల్లిస్తూ వారి యొక్క ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడే విధంగా డ్వాక్రా సంఘాన్ని రూపొందించినప్పటికీ ఈ రోజున అటువంటి ఆచరణాత్మకమైనటువంటి పని ఏమీ జరగకుండా ఎవరి సొంత ఖర్చులకు వాళ్ళు వాడుకుంటారు. ఇలా చేయడం వల్ల అభివృద్ధి ప్రభుత్వం ఏదైతే మహిళా సాధికారతను ఆశించిందో ఆ యొక్క సాధికారికత కొనసాగే అవకాశం లేదు. అలాగే డ్వాక్రాలో మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొదుపు నేర్పడం. ఈ పొదుపు సంఘాలు ఏ విధంగానూ పొదుపు అనే భావం డ్వాక్రా సంఘాల్లో తగ్గిపోయి కేవలం అప్పులు తీసుకోవడం, అప్పులు చెల్లించడం, ఈ విషయం మాత్రమే డ్వాక్రాలో కొనసాగుతుంది. కాబట్టి అందరూ గమనించి సమిష్టిగా పొందుతున్న రుణాలను చిన్న తరహా పరిశ్రమల్లో పెట్టి వారు కూడా జీవనోపాధి ఏర్పాటు చేసుకుంటారని, ఆ విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. కావున వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న అక్రమ ఫీజులు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం వద్దనున్న డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విభాగ కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని పాఠశాలలో ఏ విధంగా నడుపుతున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా యూనిఫామ్, బుక్స్ పేరుతో అక్రమంగా తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో నోటీస్ బోర్డులో ఫీజులు వివరాలు, అధ్యాపకుల వివరాలు పెట్టాల్సి ఉందని, కానీ ఏ పాఠశాలలో కూడా కనీసం నియమ నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ లలిత్, వర్కింగ్ కమిటీ మెంబర్ వినయ్, నగర కార్యదర్శి రామ్, పృథ్వీ, శ్యామ్, సత్య, సతీష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక డీఈఓ కార్యాలయం నందు ఏబీవీపీ ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి పాఠశాలలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారం ఏ విధమైన నియమ నిబంధనలు పాటించకుండా ఈరోజు కామన్గా ఉన్నటువంటి తల్లి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ తల్లిదండ్రుల నుంచి కొన్ని వేల లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు ఏబీవీపీ ధర్నా చేయడం జరుగుతుంది. పాఠశాలలో కనీసము నియమ నిబంధనలు పాటించిన పాఠశాల మళ్ళీ ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టర్లపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారని ఈరోజు ఏబీవీపీ రాజమండ్రి వేదిక మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బుక్స్ పేరుతో, యూనిఫామ్ పేరుతో కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మీకు కావాల్సిన బ్రాండ్ మొత్తాన్ని మీ బుక్స్పై పెడుతున్నారు. దానికి పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో, డీఈఓ కార్యాలయం నుంచి వచ్చిందా లేదంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మీకు పర్మిషన్ ఇచ్చారా అని ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక ఫీజు నియంత్రణ చట్టం లేకపోవడం కారణంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి ఫీజు నిర్ణయించాలన్నది అయోమయ స్థితిలో ఈరోజు విద్యార్థులందరూ పాఠశాలలోనే ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. భారత ఎన్నికల సంఘం ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకత, జవాబుదారీతనంతో నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి సిటీఆర్ఐ నారాయణపురం ప్రాంతాలలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను, హెల్ప్ డెస్క్ల పనితీరును క్షేత్రస్థాయిలో కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి BLOలకు పలు సూచనలు చేశారు. ఎన్యుమరేషన్ ఫారాలను ఎలా పూరించాలో ప్రతి ఓటరుకి స్పష్టంగా వివరించాలని, ఫారాలు పంపిణీ చేసే సమయంలో వారి సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వివరాలను రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు సర్ ప్రక్రియలో భాగస్వామి కావాలని, ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో రాజమండ్రి అర్బన్ ERO, RMC కమిషనర్ రాహుల్ మీనా, నియోజకవర్గం ప్రత్యేక అధికారి అదనపు కమిషనర్ PV రామలింగేశ్వర్, తహసీల్దార్ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖరీఫ్ పంటకు రైతులందరూ సన్నద్ధం కావాలి. ఎరువాక పౌర్ణమి వేడుకల్లో కలెక్టర్ కీర్తి చేకూరి. కాతేరు వెంకట నగరంలో గోరంట్ల సుడిగాలి పర్యటన, 1.80 కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవం.
12న ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ సన్నద్ధత సభ వెల్లడించిన జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. రాబోయే రోజుల్లో చర్యలకు ప్రతిచర్యలు తప్పవు. కూటమి ప్రభుత్వానికి మార్గాని భరత్ హెచ్చరిక. బృందావనం పార్కులో 20 సిమెంట్ బెంచీలు ప్రారంభం. వితరణ చేసిన స్వర్ణాంధ్ర నిర్వాహకుడు గుబ్బల రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.